शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगाम् हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరము సెప్టెంబర్ మాసంలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మకర రాశి జాతకులకు సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి, సూర్యుడు అష్టమ నవమ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలమైనటువంటి సంచారం. అంగారకుడు షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. బుధుడు భాగ్య దశమ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు పంచమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శుక్రుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఏలునాటి శని ప్రభావం ఉంది మకర రాశి పైన. ఇక రాహువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. కేతువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, రాహువు అనుకూలంగా ఉన్నారు. కుజుడు కూడాను అనుకూలంగా ఉన్నాడు. బుధుడు శుక్రుడు కూడాను అనుకూలంగానే ఉన్నారు. శనీశ్వరుడు 2వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శని ప్రభావము మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడాను దాదాపు అనుకూలంగానే ఉన్నాయి. అయితే మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి సూర్యుడు మటుకు ప్రతికూలంగా ఉన్నాడు. అంటే తాత్కాలికంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి ఈ మాసంలో. అయితే ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే గ్రహస్థితి మిశ్రమంగానే ఉంది ఈ మాసంలో. స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు మట్టుకు బాగా లభిస్తాయి. స్నేహితులతో మీకు పనులు నెరవేరుతాయి. బంధువర్గము చాలా అనుకూలంగా ఉంటుంది మీకు, వారి మూలకంగా బాగా కలిసి వస్తుంది. వ్యవసాయదారులకు ఈ మాసము అనుకూలంగా ఉంటుంది. సంతృప్తిగా ఉంటారు వ్యవసాయదారులు. పంటల విషయంలో కానివ్వండి, తర్వాత ధరలు, మిగతా ఆ భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలలో వ్యవసాయదారులు చాలా సంతృప్తిగా ఉంటారు. ఇక పారిశ్రామికవేత్తలు, కర్మాగారాలు నడిపిస్తున్నటువంటి వారు, ఇండస్ట్రియలిస్టులకు కూడాను ఈ మాసం బాగా ఉంటుంది. భూ వ్యవహారము లాభసాటిగా ఉంటుంది. అంటే వ్యాపారము, ఈ రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. భూమి కొనడము, అమ్మడము ఇలాంటివి చేస్తున్నటువంటి ఈ వ్యవహారంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు చేపడతారు. ఇక విద్యార్థులు ముఖ్యంగా ఈ మాసంలో రాణిస్తారు. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి మాసం. అన్ని రకాలుగా వాళ్లకు కలిసి వస్తుంది. ఉన్నత విద్యకై ప్రయత్నాలు కొనసాగుతాయి. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలలో సఫలీకృతులవుతారు, బాగా కలిసి వస్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను కొత్త ఉద్యోగము ఈ మాసంలో లభించేటువంటి అవకాశము చాలా ఉన్నది. కాబట్టి ఉద్యోగులకు శుభవార్త, ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు మటుకు ఉన్నాయి. 2వ స్థానంలో శనీశ్వరుడు, అష్టమ భాగ్యస్థానంలో సూర్యుడు ఇలా సంచరించడం మూలకంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. దీనికి నియంత్రణ ఏంటంటే ఖర్చులు తగ్గించుకోవడము, వృధా ఖర్చులు చేయకుండా ఉండడము.
ఇవి చేసినట్టయితే మీకు అనుకూలిస్తుంది. రావాల్సినటువంటి డబ్బు సమయానికి అందకపోవడంతో కొన్ని విషయాలలో, కొన్ని పనులలో ఆలస్యము జరిగినప్పటికీ పని మట్టుకు పూర్తి అవుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో కొంత పని భారం పెరుగుతుంది. ఇక ఆరోగ్య విషయం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది, భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ ముందు జాగ్రత్తలు మట్టుకు తీసుకోవాలి. సమయానికి భుజించడము, ఆహార నియమాలను పాటించడము, వ్యాయామాలు చేయడము, సూర్య నమస్కారాలు చేయడము, ఇలాంటివి తప్పకుండా ఈ మాసంలో మీరు చేసుకోవాలి. ఇక 1-2 వారాలలో ఇంటిలో అవసరమైనటువంటి చర్చలకే మీరు ప్రాధాన్యత ఇవ్వండి. అనవసరమైనటువంటి విషయాలపై చర్చించినట్టయితే ఇంట్లో మీకు ప్రశాంతత లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు ముఖ్యంగా ఫాలో కావలసినటువంటి విషయం ఏంటంటే, ఈ మాసంలో అనవసరమైనటువంటి విషయాలపై చర్చించకండి. పిల్లలతో కానివ్వండి, భార్యతో కానివ్వండి, కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులతో అనవసరమైన విషయము అని మీకు అనిపించినట్టయితే దాన్ని ప్రస్తావనలోకి తీసుకురాకుండా ఉండడం చాలా మంచిది. ఇక 3-4 వారాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ప్రయాణాలు కూడాను మీకు బాగా కలిసి వస్తాయి. ఆలోచనలను సరైన సమయంలో అమలు చేయడం మూలకంగా వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. కళాకారులకు, సాహిత్యవేత్తలకు, సంగీత విద్వాంసులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఈ విధంగా ఈ సెప్టెంబర్ మాసము మకర రాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమ ఫలితాలు ఒక పక్కన ఉన్నప్పటికీ చాలా విషయాలలో మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోండి, మీకు బాగా కలిసి వస్తుంది. అయితే ఈ మాసంలో గ్రహస్థితి మూలకంగా ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్య భగవానుడు అష్టమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు కనుక సూర్యుడి యొక్క అనుకూలత లేదు. సూర్యుడి యొక్క ప్రభావం చాలా ఉంటుంది కనుక సూర్యుడిని మీరు సంతృప్తిపరచాలి. సూర్యుడి యొక్క అనుగ్రహం కొరకై ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేసుకోండి. 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేయండి. నమస్కార ప్రియో భానుహు అన్నారు. సూర్యుడికి నమస్కారం చేయడము, సూర్య నమస్కారం అనేటువంటిది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. సూర్యుడు ఆరోగ్యప్రదాత కనుక ప్రతినిత్యం కూడాను మీరు సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయం పఠించండి. సూర్యాష్టకము పారాయణం చేయండి. వీలైతే ప్రతినిత్యం కూడాను సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించుకోండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. సూర్యుడికి అర్ఘ్యప్రదానము మీరు ఆరోగ్యంగా ఉండడానికి, మానసిక ఇబ్బందులు లేకుండా ఉండడానికి, శరీరం అనుకూలిస్తే మీరు అన్ని రకాలుగా ఫలితాలను అనుభవించగలుగుతారు, సుఖాన్ని పొందగలుగుతారు. కాబట్టి శరీరము అనుకూలించినట్టయితే మీరు ఎన్నైనా కూడాను జీవితంలో అద్భుతాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యుడికి ప్రతినిత్యం కూడాను సూర్యోదయ సమయం లోపల అర్ఘ్యప్రదానం ఇవ్వండి. 3 సార్లు చేతిలో నీళ్లు పోసుకొని సూర్యాయ నమః అని 3 సార్లు అర్ఘ్యప్రదానం చేసినట్టయితే సూర్యుడు సంతృప్తి చెందుతాడు, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. దీంతో పాటుగా సూర్య నమస్కారాలు మరవకండి, సూర్య నమస్కారాలు చేయండి. ఇక శనీశ్వరుడు 2వ స్థానంలో ఉన్నాడు. శని 2వ స్థానంలో ఉండడము ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్కు స్థానము కనుక ఈ కార్నర్స్ లోపల మీకు శనీశ్వరుడి మూలకంగా ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు, రావాల్సిన డబ్బు రాకపోవడము, వచ్చినా కూడాను వృధాగా ఖర్చు కావడము,
తర్వాత పనుల లోపల ఆటంకాలు, ఆలస్యము ఇలాంటి వాటిపైన శనీశ్వరుడి యొక్క ప్రభావం ఉంటుంది కనుక శనీశ్వరుణ్ణి మీరు ప్రసన్నం చేసుకోవాలి, పరిహారం చేసుకోవాలి తప్పకుండా. ఏం చేయాలి? శనీశ్వరుడికి సంబంధించిన మూలమంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను పఠించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. తదనంతరము నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. ఏలినాటి శని చివరిలో ఉన్నాడు, 2వ స్థానంలో ఉన్నాడు కనుక ఈ 2వ స్థానం నుంచి మళ్ళీ 3వ స్థానంలోకి వస్తాడు కనుక ఈ 2వ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని మంచి పనులు జరుగుతాయి. జీవితంలో శనైశ్వరుడి మూలకంగా మీరు చాలా విషయాలలో కొన్ని పాఠాలు నేర్చుకుంటారు. అది జీవితంలో మీకు చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎవరు మంచివాళ్ళు, ఎవరు మీ స్నేహితులు, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఎవరు శత్రువులు అనేటువంటి విషయం మీకు ఈ శనైశ్వరుడి పీరియడ్ లోపల అవగతమవుతుంది. కాబట్టి కొన్ని విషయాలు మీకు తెలుస్తాయి ఈ శనైశ్వరుడి పీరియడ్ లోపల. అయితే ఈ శని యొక్క పరిహారం కొరకు ఆంజనేయ స్వామి దేవాలయానికి కూడాను వెళ్ళండి. ఆంజనేయ స్వామిని దర్శించుకోవడము, హనుమాన్ చాలీసా పఠించడము, తర్వాత నవగ్రహ దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలలో పశ్చిమ దశలో శనైశ్వరుడు ఉంటాడు. ఆ శనైశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడము, ఇవి చేసినట్టయితే మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఆటంకాలు లేకుండా ఉండడానికి గణపతి దేవాలయానికి వెళ్ళండి. గణపతిని స్తోత్రం చేయండి, గణపతిని దర్శించుకోండి. ఆ గణపతి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఆటంకాలు దూరమవుతాయి. ఇవి పాటించినట్టయితే మీకు ఓవరాల్గా మంచి ఫలితాలే ఉన్నాయి కనుక ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సెప్టెంబర్ మాసము బాగా యోగిస్తుంది. శుభం.